తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద పులి దోబూచులాడుతోంది. కుర్మాపురం నుంచి తప్పించుకుంది. కొరిమిల్లి వైపు పొలాల నుంచి పారిపోయింది. గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది చుట్టుముట్టిన తప్పించుకొని తోటలోకి వెళ్లిపోయింది ఆ పులి. దీంతో అటవీ శాఖ అధికారులు తోటలను చుట్టుముడుతున్నారు. వాస్తవానికి ఇక్కడి కుర్మపాలెం గ్రామంలోని ఓ పాడుబడ్డ పెంకుటింటిలో పులి ఉన్నట్లు గ్రామ సెక్రటరీ సుధారాణి చెప్పడంతో అంతా అక్కడికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. కానీ పులి తప్పించుకోవడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద పులి దోబూచులాడుతుంది. కుర్మాపురం నుంచి తప్పించుకుంది. కొరిమిల్లి వైపు పొలాల నుంచి పారిపోయింది. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. పొలాల మధ్య నుంచి పులి పారిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది పులి. అయితే గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది చుట్టుముట్టిన తప్పించుకుని తోటలోకి వెళ్లిపోయింది ఆ పులి. దీంతో అటవీ శాఖ అధికారులు తోటలను చుట్టుముడుతున్నారు. వాస్తవానికి ఇక్కడి కుర్మపాలెం గ్రామంలోని ఓ పాడుపడ్డ పెంకుటిల్లిలో పులి ఉన్నట్లు గ్రామ సెక్రటరీ సుధారాణి చెప్పడంతో అంతా అక్కడికి చేరుకున్నారు అండ్ ఆపరేషన్ చేపట్టారు. కానీ అది ఫెయిల్ కావడంతో పులి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది అండ్ మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద పులి దోబూచులాడుతుంది. కుర్మాపురం నుంచి తప్పించుకుంది. కొరిమిల్లి వైపు పొలాల నుంచి పారిపోయింది. మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. పులి పొలాల మధ్య నుంచి పారిపోతూ ఉంటున్న దృశ్యాలు మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ అదే విధంగా సెకండ్ బాక్స్ లో మనం చూస్తున్నాము జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ పులి పొలం నుంచి బయటకు వచ్చి గ్రామం వైపు వెళ్తుండగా మనం చూస్తున్నాము. దాని దృశ్యాలు మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాము. అయితే గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది చుట్టుముట్టిన ఆ పులి తప్పించుకుని తోటలోకి వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులు తోటలను చుట్టుముట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు. వాస్తవానికి ఇక్కడికి కుర్మపాలెం గ్రామంలోని ఓ పాడుపడ్డ పెంకుటిల్లిలో పులి ఉన్నట్లుగా గ్రామ సెక్రటరీ సుధారాణి చెప్పడంతో అందరూ కూడా అక్కడికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. కానీ పులి అక్కడ కూడా తప్పించుకొని పారిపోయింది అండ్ మళ్లీ టెన్షన్ మొదలైంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద పులి దోబూచులాడుతుంది. కుర్మపురం నుంచి తప్పించుకుంది. కొరిమిల్లి వైపు పొలాల నుంచి పారిపోయింది. గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది చుట్టుముట్టినా తప్పించుకొని తోటలోకి వెళ్లిపోయింది పులి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అక్కడి నుంచి లైవ్ ద్వారా మరిన్ని ఇన్ఫర్మేషన్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, స్థానికులు ఏం చెప్తున్నారు, అండ్ ఆ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, పులి దొరికిందా లేదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తూర్పు గోదావరి జిల్లాలో కూర్మాపురం గ్రామంలో పెద్ద పులి హల్చల్ చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బందిని, రెస్క్యూ టీమ్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కూర్మాపురం, అదేవిధంగా కోరిమిల్లి, ఈ గ్రామాల మధ్య ఉన్నటువంటి ప్రజానికాన్ని భయపెడుతోంది. మన విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి 13 రోజులు కావస్తున్నా దీన్ని పట్టుకోవడంలో అధికారులు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి కూర్మాపురం గ్రామంలో ఇది హల్చల్ చేస్తున్నటువంటి వీడియోలు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, యువకుల మధ్య చిత్రీకరించడంతో ఈ విజువల్స్ అన్ని కూడా మొబైల్స్ లో స్థానికంగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. దాదాపు 3.5 ఏళ్ల పులి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి జనావాసాల మధ్య ఇది తిరుగుతూ కనిపిస్తున్నటువంటి ఆవులు, దూడల మీద దాడి చేస్తూ హతమార్చుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం కదా. గత రాత్రి ఫారెస్ట్ సిబ్బందికి ఇది కనిపించకుండా ఎర్రపాలెం ప్రాంతంలో నిన్న 4 ఆవులు చంపిన తర్వాత అది ఎటు నుంచి ఎటు వెళ్ళిందో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. కానీ అనూహ్యంగా రాయవరం మండలంలో ఉన్నటువంటి ఈ కూర్మాపురం గ్రామంలో అది ఒక పాడుపడ్డ ఇంట్లో ఉన్నట్లుగా మొదట గుర్తించారు. అంటే నిన్న ఎర్రంపాలెం గ్రామం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కూర్మాపురం వరకు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అది దాదాపు నిన్నటి నుంచి ఇవాళ మేర 25-30 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇక్కడ ప్రస్తుతం టెస్ట్ వేయడం జరిగింది. గ్రామంలో ప్రజలంతా కూడా దీని కేకలు, అరుపులతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన పులి పచ్చని ప్రకృతి మధ్య మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పుడంతా కూడా వరి పంటలు నడుస్తున్నాయి. ఈ వరి పంటల మధ్య, ప్రకృతి మధ్య పరిగెడుతున్నటువంటి పులిని చిత్రీకరించి మొబైల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నా కూడా ఒక పులి పచ్చని తోటల మధ్య పరిగెడుతున్నటువంటి విజువల్ అనేది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇంతవరకు ఎవరి మీద దాడి చేయలేదు, కానీ ఇది కనిపిస్తున్నటువంటి పశువుల మీదే దాడి చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి దాని వెర్షన్ మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ప్రజల మధ్య ఎక్కడా కూడా కనిపించలేదు. గ్రామాల శివారు ప్రాంతాల్లోనే ప్రయాణించి ఆవుల మీద దాడి చేసింది. కానీ ఇప్పుడు మనుషులు ఒక్కసారిగా అల్లర్లు, కేకలు పెట్టడంతో అది బెంబేలెత్తిపోయింది. దాని వెర్షన్ తిరిగి మళ్ళీ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ప్రజల మీద కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బంది, రెస్క్యూ టీం దీన్ని పట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక పులిని పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా దీన్ని బంధించి ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి దాన్ని తరలించి విడిచిపెట్టాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే ఉదయం సమయంలో కోరిమిల్లి గ్రామానికి కొర్మాపురం గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ సుధారాణికి తమకు ఫిర్యాదు వచ్చింది. వచ్చినటువంటి ఆ పాడుబాటు నివాసంలో పరిశీలించినటువంటి సందర్భంలో పులిని మేము చూసామని చెప్తున్నారు. ఇదే క్రమంలో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రాగా అక్కడి నుంచి అది పరారై పొలాల గుండా మళ్ళీ కూర్మాపురం అంటే కోరిమిల్లి వైపు పరిగెత్తింది. కానీ అటువైపు జనావాసాలు ఉండడం, ఆ జనావాసాలు ఉన్నటువంటి సందర్భంలో ఇది మళ్ళీ వెనక్కి వచ్చి కూర్మాపురం గ్రామ పొలాల్లో అది తిష్ట వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఈ తోటలన్నింటినీ కూడా ఫారెస్ట్ సిబ్బంది, రెస్క్యూ టీం జల్లెడ పడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో మన విజువల్స్ లో చూస్తే ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నాడు. ఒక్కసారిగా ఊహించిన విధంగా అది జనాల్లోకి వచ్చింది. జనాలు కూడా బెంబేలెత్తిపోయారు. కానీ అది పొలాల మధ్య పరిగెడుతుండడం, ప్రస్తుతం అంతా కూడా భయోందోళన వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. వెంటనే దీన్ని పట్టుకుని సురక్షితంగా దాన్ని విడుదల పెట్టాలని చెప్పి స్థానికంగా అయితే కోరుతున్నారు. అయితే స్థానిక ప్రజల అల్లర్లతో ఆ పులి బెంబేలెత్తిపోయి దాని వెర్షన్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దాని ప్రాణహానికి ఇబ్బంది లేకుండా అంటే సురక్షితంగా తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఇళ్లలోనే ఉండాలి. ఇలా అల్లర్లు చేయకూడదు అని చెప్పి స్థానికంగా ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు. మొత్తంగా 7వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఇది హల్చల్ చేస్తుంది. జనావాసాల మధ్యకు రావడంతో ఇప్పుడు ఒక అల్లరిగా సోషల్ మీడియాలోను బాగా వైరల్ అవుతూ కూడా ఇది స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక నుంచి ఫారెస్ట్ సిబ్బందికి ఇది పెద్ద టాస్క్ గా మారబోతుంది. ఖచ్చితంగా దీన్ని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వరుసగా పశువుల మీద దాడి చేయడం, ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చి ప్రజలకు ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీన్ని తరలించాలన్న డిమాండ్ అయితే కూర్మాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.